born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. రేపు ఆ రికార్డ్స్ అన్ని తీసుకెళ్లి డీన్తో వెరిఫై చేద్దామే. రికార్డ్స్ అన్ని ల్యాబ్ లో ఉన్నాయి. అది కూడా నువ్వా? ఇప్పటి వరకు మన స్టేట్ లో అమ్మాయిల మీద అబ్బాయిలు యాసిడ్ పోయడం విన్నావే గానీ అబ్బాయిల మీద అమ్మాయిలు యాసిడ్ పోయడం ఎప్పుడైనా విన్నావా? ఓ 10 లీటర్ల యాసిడ్ తెచ్చి నీ నెత్తి మీద పోయాలనుందిరా. దట్స్ మై ఫీలింగ్. వాట్ రొమాంటిక్ ఫీలింగ్ అండి. సిగ్గులేదు. నేను మీ వాడినండి. మీరు యాసిడే పోసుకుంటారో తలంబరాలే పోసుకుంటారో మీ ఇష్టం. ఆ చేతిలో తింట్రా. తిరుమణాలు ఉన్నాయి. అమ్మ తినద్దాం కన్నా అనవసరం విషయాల్లో తల ఎక్కువ పెట్టేస్తారా మీరు? ఇది మీకోసం కాదు, ఈవిడి కోసం. వైషు గారు, నేను మిమ్మల్ని బాధ పెట్టాను. దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఆ జోడి ఈ జోడి ఇచ్చి నన్ను కొట్టేయచ్చు. ఈ పాపికి విముక్తి కలగాలంటే మీరు ఈ బొమ్మ స్వీకరించాలి. గిఫ్ట్ వద్దు, ఏం వద్దు. తీసుకోకపోతే మీ డాక్టర్ డిగ్రీ మీద ఒట్టే. చదువన్నా నేనన్నా పిచ్చి యాదవ్కి. హలో హలో, పలకడండి. వాడి పేరేంటి? గౌతమ్. హలో గౌతమ్. దేవుడోయ్, సొంత మొగిని క్యాగేసింది. మీరు ఈ అల్పుడిని పేరు పెట్టి పిలిచారా? ఇది కళా నిజమా? చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించడం కుదరదు. ఎందుకు కుదరదండి? ఎందుకు కుదరదు? స్ట్రాంగ్ రీజన్ ఒకటి చెప్పండి. మా ఇంట్లో పరిస్థితి మీకు తెలీదు. మా నాన్నగారికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. బాబులం తర్వాత అలాగే ఉంటారండి. ఇదేమన్నా జాతీయ సమస్య? అలా ఉండడమే కరెక్ట్. లేకపోతే కూతుర్ని కనేసి రోడ్డు మీద వదిలేసి ఎవరినో కూడా తగులుకొని ఎవరితో లేచిపోమని ఎంకరేజ్ చేయరు. ఈ స్టేజ్లో అమ్మాయిలకి ఇలాగే ఉంటుందండి. ఎవడైనా సర్రైనట్టు తగిలితే అప్పుడు ఆడి తర్వాతే బాబులు బాబాయిలు అన్ని. షట్ అప్, జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. నీకేం తెలుసు మా నాన్నగారికి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి? నాకు అన్ని తనే. హీస్ గాట్ టు మీ. ఆయన లేకుండా నాకు జీవితమే ఉండదు. ఇప్పుడు చెప్తున్నాను, పెళ్లి చేసుకున్నా ప్రేమించినా అన్నీ ఆయన తర్వాతే. మీ నాన్నగారిని ఎంతలా ప్రేమిస్తున్నావంటే రేపు పెళ్ళైన తర్వాత నన్ను ఎంతగా ప్రేమిస్తావు? సెన్స్ లేదా? చెప్పింది విను. నన్ను వదిలే, బాగుపడతావు. బాగా ఇచ్చావే, వీడితో ఇలానే ఉండాలి. ఇదిగో వైషు, నిన్నే బాగుపడదామని నేను ప్రేమించాను. నా మాటను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. 1, 2, 3 అన్న లోపల తిరిగిందనుకో, పాప గుండెల్లో మనం ఉన్నట్టే. ఏం పర్లేదు, సక్సెస్ వచ్చే ముందు ఇలాంటి తుఫాన్లు ఉమ్ములు సహజం. అక్క, అమ్మో అమ్మో అమ్మో, ఏమిటి అందరూ ఒక్కసారి దండయాత్ర చేశారు? నేను బాగా చూసుకోవట్లేదని మీ ఆయన మీద కంప్లైంట్ వచ్చింది, కొట్టేద్దామని వచ్చాం. అందరికి నీలాంటి భర్తే దొరుకుతారా ఏమిటి? విన్నావా? ఎలా ఉన్నావు అక్క? ఇలా ఉన్నానరా, ఎప్పుడులాగే. సరే, భోజనం టైంకి వచ్చారు. ముందు భోజనం చేసి తర్వాత మాట్లాడుతుంది. అందుకేగా వచ్చింది. కొంచెం వేసుకోమా. చాలు దినా. బా రైటింగ్. అన్నవరం వెళ్ళొస్తున్నా వదినా. ఎలా ఉంది మా కోడలి పిల్ల? దానికే వదినా, బ్రహ్మాండంగా చదువుకుంటోంది. వైశ్యుని మా సంతోష్కి అడుగుదాం అనుకుంటున్నాను. వాడి మనసులో ఏముందో నువ్వు ఒకసారి కనుక్కోరాదు? భలేవారే వదినా, మీరడగాలే గాని మీ తమ్ముడు ఏది కాదంటారు. ఒక మంచి రోజు చూసుకుని మీరు అన్నయ్య మా ఇంటికొచ్చి అడగండి, ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. నీ ఆస్తి ఎలా కొట్టేద్దామని మేమిద్దరం ప్లాన్ చేస్తున్నాం. దాందేముందక్క, తీసుకో, ఏదైనా నీ తర్వాతే. అక్క, ఇంటికొచ్చి 4 రోజులు ఉండెళ్ళొచ్చుగా. వద్దురా బాబు, మీ మధ్య 4 రోజులు ఉండొస్తే ఇక్కడికి వచ్చాక ఒంటరిదానన్న ఫీలింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. అలవాటైపోయిందిరా. వస్తూ ఉండరా. డియర్ స్టూడెంట్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిన్న నాకు ఫోన్ చేశారు. ధర్మా, మేము మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అన్నారు. ఏమయ్యా, నా ప్రసంగం ఎన్నిసార్లు వింటారు? ఈసారి మా స్టూడెంట్స్ ప్రసంగం వినండి అన్నా. దానికి వాళ్ళు ఓకే అన్నారు. ఆ అదృష్టవంతుల పేర్లు చదువుతాను. డాక్టర్ సీతారాం, డాక్టర్ కుమార్, డాక్టర్ శరత్, డాక్టర్ పల్లవి. వీళ్ళు నెక్స్ట్ వీక్ చెన్నై వెళ్ళి మన కాలేజ్ తరపున సెమినార్లో పాల్గొని ఈ ధర్మ కీర్తి ప్రతిష్టల్ని దశ దిశలా వ్యాపింపచేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, నా పేరు లేదేంటి సార్? ఉండదు, నేను జీనియస్లను మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఆఫ్టర్ ఆల్ మూవ్ సరిగ్గా అప్లై చేయడమే నీకు రాదు, నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తాను? వేస్ట్. అది కాదు సార్, వాళ్ళు అబద్ధం చెప్పారు. పేషెంట్స్ అబద్ధాలే చెప్తారు,
వాళ్ళు చెప్పే అరగంట గంట సోదులో ఏదో ఒక చిన్న పాయింట్ దొరుకుద్ది, దాన్ని పట్టుకుని మనం ట్రీట్మెంట్ చేయాలి. కన్సిడర్ చేయండి సార్, ప్లీజ్ సార్. జస్ట్ షట్ అప్. నువ్వు డాక్టర్ కాదు కదా, కనీసం మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనికిరావు. డబ్బులు ఉన్నాయి కదా డొనేషన్ కట్టి జాయిన్ అయిపోవడం మన ఎత్తి కూర్చో. రేయ్ ఆగిపోయావే, కొడతావా కొట్టు. అసలు నీకు బుద్ధుందా? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. ఛీ, కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నేనేం చేశానండి? నువ్వు చేసిన పనికి డీన్ దాన్ని కుక్క బూతులు తిట్టాడు. అదేమో టీసీ తీసుకుని వెళ్ళిపోతాను ఒకటే ఏడుపు. చెప్తున్నా, నువ్వు 1000 సార్లు తలకిందులుగా తపస్సు చేసినా సరే వైష్ణవి కాలి గోటిని కూడా తాకలేవు. అసలు ఏమైందండి? కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సాల్వ్ అవుతాయిగా. రండి. ఏంట్రా నీతో కూర్చున్నది? ఆ డీన్ గడిల్ ఎక్కడరా? యు ఆర్ మై పేషెంట్ నా? అవును. ఇంగ్లీష్ ఏంట్రా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇంత వైలెంట్ గా ఉన్నారు? ఏదైనా ఉంటే ఇలా కూర్చుని మాట్లాడొచ్చు కదా, వైలెన్స్ ఎందుకు? అర్థమైంది, నేనేదో మిస్టేక్ చేసి ఉంటాను, కానీ ఆ తప్పేంటనేది ఏంటో క్లారిటీ రావట్లేదు. ఏంట్రా? రానా? ఓకే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నీకు ఫోన్ చేశారా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాకా? అసలు నా దగ్గర సెల్ ఫోనే లేదే. డిస్టర్బెన్స్ అని సెల్ ఫోన్స్ నేను ఎంకరేజ్ చేయను. మరి ఏంట్రా పొద్దున క్లాస్ రూమ్ లో ధర్మం మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అని అన్నారన్నా? ఇది అసలు ఛాన్సే లేదు, వాళ్ళకి తెలుగు రాదు కదా. ఆ, సరేగాను రే, ఆ. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మా స్టూడెంట్ ఒకరు వస్తారు, ఆవిడ ప్రసంగం మీరు వినాలని చెప్పరా? ఇట్స్ ఇంపాసిబుల్ నా? ఇంపాసిబుల్ అన్నప్పుడు వయసు ఎందుకు అలా తిట్టావరా? అదేవరు? డాక్టర్ వైష్ణవా? ఓ, ఏంట్రా మా చెల్లెలు మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనిచేయదా? మందులో లేనప్పుడు సవాలక్ష అంటాం, ఏం పట్టించుకోకూడదు. అయినా సరే మా చెల్లెల్ని ఏడిపించినందుకు గాను నిన్ను పొడి చేసి నీ రక్తంతో మా చెల్లెలు కాళ్ళు కడుగుతాం, ఏమంటారా? మరి ఇంకేం? వద్దు, హింసను నేను ఎంకరేజ్ చేయను. అహింసో పరమో ధర్మ అన్నారు. రక్తపు చుక్క కింద పడకుండా మనం ఈ మ్యాటర్ని సెటిల్ చేసుకోలేమా? ఓ, రక్తం బొట్టు కింద పడకూడదు అంతే కదా? అంతే. ఇప్పుడు ఈ చెయ్యి చేస్తాను. ఏ? రేపెళ్ళి ఏ నోటితో అయితే వైశ్యం తిట్టావో ఆ. అదే నోటితో తను పొగడాలి, లేకపోతే రేపు వచ్చి ఆ చెయ్యి చేస్తాను. పొగడ్డానికి చెయ్యి చేయడం ఎందుకు? విపరీతంగా పొగుడుతాను. 10 డేస్ నుంచి ఆయన యాక్ట్ చేయట్లేదా? ఆ మాత్రం మేము యాక్ట్ చేయలేమా? మేము ఆర్టిస్టులం కాదా? మాకు ఆఫర్లు లేవా? ఆఫర్లన్నీ అడగకూడదు, ఆ. ఇస్తే తీసుకోవాలి. బాత్రూమ్ లో కలర్ వేయించండి, కంపరించలేక చచ్చిపోతున్నాం. వీడు కదా వీడు. సార్ సార్ ఏమైంది సార్? బాత్రూమ్ లో పడిపోయాను రా. పడిపోయారా? ఆ. పడిపోతే ఎలా ఇరుగుద్ది? ఒరే, ప్రమాదాలను పడిపోవడాలను మనకు చెప్పొస్తాయంట్రా. ఎక్కడైనా పడిపోవచ్చు, ఏదైనా ఇరిగిపోవచ్చు. అన్ని కాదు కానీ నేను ఎవరికి చెప్పను, నేను చెప్పండి. పొట్టి ఒట్టి సార్. పోన్లే. ఆ వైష్ణవిని నేను తిడుతున్నానని, సెమినార్కి సెలెక్ట్ చేయలేదని దాని బాయ్ ఫ్రెండ్ వచ్చి నా చెయ్యి చేసాడురా. అయ్యి బాబోయ్, సెమినార్ సెలెక్ట్ చేయకపోతే చెయ్యరు కొట్టేశారంటే పాస్ మార్క్ లేకపోతే ప్యానల్ తీసేస్తారేమో సార్. అంతవరకు మనం ఎందుకు తెచ్చుకుంటాం రా పేర్చ యాదవా? సర్లేండి, పదండి కొట్టు కడతాను. స్టూపిడ్. చెయ్యిరిపోయిన పర్పస్ ఏంటి, నువ్వు కట్టు కట్టడం ఏంటి? ఈ ధర్మ బాడీ మీద చెయ్యేసే అర్హత ఓన్లీ వైష్ణవ్కే ఉంది. ఓ, ఎక్కడుందరా ఇదే? No, I'm really upset about this. ఎక్కడుందరో? అమ్మా వైషు, డాక్టర్ వైషు. నేనా సార్? నిన్నేనమ్మా, ఇలా రా. ఈ తింగరోడు ఎక్కడో పడినట్టున్నాడు. ఏమైంది సార్? చెయ్యి విరిగిపోయిందమ్మా, కొంచెం ట్రీట్మెంట్ చెయ్యి. అయ్యో సార్, మూవ్ నే సరిగా రాయలేను, ఇంత పెద్ద కేసు అంటే? అయ్యయ్యో, అలా అనకమ్మా. ఏదో మూవ్ ఏంటి, నువ్వు తలుచుకుంటే పెద్ద పెద్ద మూమెంట్లే చేయించగలవు. ప్లీజ్ ప్లీజ్ చెయ్యమ్మా. అసలు దెబ్బ ఎలా తగిలింది సార్? డీటెయిల్స్ ఎందుకమ్మా, ఒకసారి చెయ్యి. వాట్ ఏ వండర్ఫుల్ ఇన్సిడెంట్. వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుత ఘట్టం. మందులు లేకుండా చేయిస్తే తగ్గిపోతుందా? నోబుల్ చనిపోయిన తర్వాత అతని పేరుతో ప్రైజ్ ఎలా అనౌన్స్ చేశారు, అలాగే నీ పేరు మీద కూడా అనౌన్స్ చేస్తారమ్మా. నువ్వు ఈ దేశానికి వెన్నెముక్క. రే కమాన్, రారా. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత మందే. చూడగా ఈ బండది కూడా బానే ఉంది. ఏంటండి కొత్త వైద్యం ఏదో కనిపెట్టారంట, చేతులేసి తగ్గించేస్తున్నారంటగా? కాలేజ్ అంతా అదే టాపిక్. అసలు నీకు క్యారెక్టర్ ఉందా? నిన్నటి వరకు అబద్ధాలు, ఈ రోజేమో చేయి విరిచేయడాలు. అదే యాక్సిడెంట్ జరిగిందండి, పెద్ద స్ట్రాంగ్ హ్యాండ్ కూడా కాదు. రేయ్ నోర్మీరా, చెత్తదో. యూ కీప్ క్వైట్. నేను అమ్మాయిలు పడేయడంలో కొంచెం వీక్ అండి. ఏదో నీతో పరిచయం ఎలా పెంచుకోవాలో తెలియక అలా అబద్ధం ఆడాను. షట్ అప్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఐ హేట్ యు. ఓకేనా? జస్ట్ గో టు హెల్. అలా అనకండి ప్లీజ్ అండి, ఇంకొకసారి ఆలోచించండి. నో వే. ఇంక మీరు బయలుదేరొచ్చు.
ఎందుకు ఏడుస్తావు? ఏడ్చినంత మాత్రాన ప్రేమించేస్తారా ఏంటి? చండాలంగా ఏడుస్తున్నావు ఎందుకు? మీరంతేనండి పాతకాలం మనిషి. రోజుకో మూర మల్లెపూలు, వారం వారం సినిమా, సీజన్ కో టూరు, ఆ టైం పెంచండి. చిన్న పిల్లల ఏడ్చేస్తాడు. ఒరే పోరడా, కడుపులో ఉంది కక్కరా. అవునండి, మిమ్మల్ని పెళ్లి చేసుకొని బాగా చూసుకుందాం అనుకున్నానండి. సినిమాలకి టూర్కి కూడా తిప్పుదాం అనుకున్నానండి. కానీ ఆశలన్నీ ఆవిరైపోయాయండి. దానికి మేమేం చేయాలి? అయ్య బాబాయ్, నువ్వేం చేయకమ్ము. ఆడదానిలో ఏడుపు ఒకటి. ఎలాగో నేనంటూ ఇష్టం లేదంటున్నారు. ఈ ఆదివారం నాతో ఒక్క సినిమాకి రండి, ఆ జ్ఞాపకాలతో బతికేస్తాను. చెప్పు తెగుద్ది. నీతో నాకు సినిమా ఏంటి? ప్లీజ్ అండి, నేను మీతో కాకపోతే ఎవరితో చూస్తానండి. నో వే. ఏ కమ్ లెట్స్ గో. చూతనే పోరా. వైషు గారు ప్లీజ్ అండి, నో వే. ఒక్క సినిమా అండి. కాలమే పడే. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, వైషు గారు ఒక్క సినిమా అండి, ప్లీజ్ అండి. ఏంటిది? Get up. Get up. ఏంటిది చిరగు? వదులు. మీరు వస్తానండి, వదులుతాను. సరే వస్తాను. వస్తానులే. సోఫా సీట్లు బుక్ చేస్తానండి. వస్తాను, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటండి? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. దీని తర్వాత నువ్వు నాకు కనిపించకూడదు, ఓకేనా? అరాచకంగా అనిపించట్లేదు మీకు? జస్ట్ గో టు హెల్. గెట్ లాస్ట్. సరే 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 సరే, కనిపించండి. ప్రామిస్? ప్రామిస్. నా మీద వెయ్. ఓకే. వైషు, వచ్చేటప్పుడు చీరలు వస్తావు కదా? మీరు అలా చూడకండి. మిమ్మల్ని చీరలో చూడడం నాకు ఇష్టం, అది నా బలహీనత. పద. విపరీతంగా ఇష్టపడిపోవడం వల్లేమో ఉమ్మినా తుమ్మినా అందంగానే కనబడుతుంది. టెన్షన్ వచ్చేస్తుంది. లైఫ్ లో ఫస్ట్ టైం కదా అమ్మాయితో సినిమాకి రావడం. వస్తుందంటావా? గాడిది గుడ్డు వస్తుంది. ఏదో సొంత పెళ్ళ అని చెప్పినట్టు చీర కట్టుకురా, గొరిటా పెట్టుకురా అంటే వస్తుందా ఏంటి? రాదు. రే ఏదో చీర వచ్చిందిరా. వైషు వచ్చిందిరా. చీరలో రమ్మన్నాను కదా. నీకు ఇక్కడి వరకు రావటమే ఎక్కువ. ఎక్స్ట్రా చేయకు. పద. హాస్టల్లో కదా ఉండడం, చీరలోనే ఉండవు. జరగండి. సినిమా అంటే చాలా ఎక్కడ లేని పొగిరాదంతా వచ్చి పడిపోతుంది. ఏను క్యాట్ వాక్ చేసినట్టు చూడు ఎట్ట పోతుంది. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. నీకు కావాల్సి నా దగ్గర ఉంది, చేతన అయితే తీసుకో. యప్ ఓకే, దిస్ షాట్ రెడీ, గో ఫర్ టేక్. అమ్మాయి అయ్యో ఆ సీట్ నాది. ఇదిగో నాది, ఈ సీట్ నాది. నీ కూల్ డ్రింక్ కొనిస్తాలే. హీరోయిన్ కన్నా నువ్వే బాగున్నావు. నక్కందొక్కొచ్చా. ఇగో ఇక్కడ పడుకొని సినిమా చూడు. నువ్వు రావనుకొని నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా వైషు? ఈ రోజుతో నీ శని వదిలిపోతుంది కదా, అందుకే వచ్చాను. పిచ్చి వైషు, వదిలిపోద్దని నువ్వు అనుకుంటున్నావు, అల్లుకుపోవచ్చని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, అలా చూడకండి. చాలా ఎంబారసింగ్ గా ఉంది. నేనేం చేశానండి బాబు? కాల్ వేసినా, చేసినా, వల్గర్గా బిహేవ్ చేసినా, వర్స్ట్ లాంగ్వేజ్ వాడానా? ఏదో నాకున్నదే 2 గంటలు, కళ్ళ నిండా నింపుకొనియండి. అయినా నా పిచ్చి కానీ 2 గంటలు కళ్ళలో నింపుకుంటే ఇమిడిపోయే అన్నం అనేది. వాడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడే. అలా డిస్టర్బ్ చేయడానికి సినిమాలకి పబ్బులకి రమ్మంటారు. నువ్వేమో 2 గంటలను ఎగేసుకుంటూ వచ్చావు. నేను పడేస్తాడు. వైషు, నిన్నే. ఏంటి? తనతో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చుగా, ఇప్పుడు నాతో మాట్లాడచ్చు కదా. నన్ను తినేరా, తిను, తినే. ఇగో ఒక కూల్ డ్రింకులు 2 స్టాల్ ఇస్తానా? నేను తెస్తాను. నువ్వు తెస్తావా? వెయిట్ చేస్తా. సెకండ్ హాఫ్ లో లిప్ లాక్ ఏంటో చూపిస్తా. ఎంఐ చేస్తారా? పడిపోయింది. మరి ఏమనుకున్నావురా మనం అంటే? నా ఉంగరాలి అమ్మది ఏమో ఉంగరాలు వేసిందిరా. వైషు, ఎక్కడికి? దీనికి వస్తావా? బాగోదులు మీరు వెళ్ళండి. పద. సిగ్గులేకుండా అన్ని మాట్లాడుతున్నాయి. వారం రోజులు ఎక్కడ ఒక రోజు చూపిస్తున్నావేంటి? ఒంట్లో బాగోపోతే హాస్పిటల్ వెళ్ళానండి. నీకు కుదరకపోతే వయసుకు వచ్చిన కూతురు ఉన్నారు కదా, వాళ్ళని పంపించు. పగలు థియేటర్ ని, రాత్రి నన్ను చూసుకుంటూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తప్పుకుంటారా?
ఏ సినిమా బాగాలేదా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ పని చూసుకోండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది, రొమాంటిక్ గా ఉంటుంది. నేను చూపిస్తాను. కాకపోతే చిన్న చేంజ్, నా రూమ్ లో స్పెషల్ షో. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? జరుగు. షో వైషు నువ్వు పద. చూద్దాం ఉంటున్నాను, చాలా బాగుంటుంది. హలో మిస్టర్, మైండ్ యువర్ టంగ్. అలాగే ఉంటుంది కానీ నేను చెప్పేది విను. ఇదిగో ఇదిగో లోపల సెంట్రల్ ఏసీ, మన ఇష్టం. ఎవ్వడు అడిగేవాడు Shut up. పిచ్చగా ఎంజాయ్ చేసుకోవచ్చు. నా మాట విను. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపో, ఓకేనా? ఏయ్ పోలీసులు పిలవాల్సి వస్తుంది. థియేటర్ నాదే, నీకేం కావాలి చెప్పు, నువ్వు అడుగు. ఏం కావాలంటే అది ఇస్తాను, నీ ఇష్టం అని చెప్తున్నా. భయ్యా 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 మాలేడీసే భయ్యా. ఏంటి వైషు ఇది? సినిమా నచ్చకపోతే వేరే సినిమాకి వెళ్ళాలి కదా, ఇలా మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి? దా బండెక్కు. ఏంట్రా నీ మానాన్ని వచ్చావు, అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నావు. అసలు ఏమనుకుంటున్నావురా? నేను చాలానే అనుకుంటాలే అన్నయ్య, బట్ ఇది టైం కాదు, వదిలే. రేయ్ నేనెవరో తెలుసా? ఈ థియేటర్ నాదిరా. అయితే టికెట్లు ఎన్ని తెగే, స్టాండ్లో సైకిల్ ఎన్ని ఉన్నాయి, క్యాంటీన్లో సమోసాలు ఎన్ని వెళ్ళాయి, బాత్రూంలో కలర్ రౌండ్లో ఉన్నాయి, లేదు చూసుకో. వీళ్ళని నేను చూసుకుంటాను. వైశ్విత్ పట్టు. వైషుగా ఉన్నా నీకు? ఈచేనా ఈ చేత్తో నేను వైషు టచ్ చేసావు? లే 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 లేరా కొడక, లే. పోలీస్ స్టేషన్. రేయ్ ఆగ్రో ఆగ్రో. నేను నా సంకల్ నాకి కాళ్ళ పడి సినిమా తీసుకొస్తే టీజింగ్ కదా? గొడవేంట్రా? చూడండి సార్, వీడెవడో థియేటర్కి వచ్చి కొట్టేస్తాడు. లేదు సార్, ఈయన కొడుకు అమ్మాయిలు నడిపిస్తున్నాడు. అమ్మాయిలా? రేయ్ సార్ అందరిని బండి ఎక్కించండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఇప్పుడే బయటకు వస్తున్నా. రేయ్, ఇలా చిన్నదానికి పెద్దదానికి కొట్లాడ పెట్టుకుంటే మనం థియేటర్ మూసేసి కళ్యాణ మండపం పెట్టుకోవాలా? పద. చెత్తది వల్లారా. అలా తిట్టపోతే మీ నాన్న ఎమ్మెల్యే కదా, ఒక ఫోన్ కొడితే అందరం వెళ్ళిపోతాం కదా. నోర్మి ఏమని చెప్పాలి? కొంతమంది దరిద్రులతో పోలీస్ స్టేషన్కి వచ్చాను, బొక్కలో వేసారని చెప్పాలా? ఎక్కడో కొడతారు. మీ నాన్నకి అదే పనే, ప్లేసులు చూసి కొడతాడా? ఏమా ఏం చదువుతున్నావు? ఎంఎస్ ఆర్థో సార్. నువ్వు విరగొడుతుండు, ఆవిడ కట్లు కడుతుంది. బాగుందయ్యా మీ మార్కెటింగ్. అదేం లేదు సార్, అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తుంటే. మిస్బిహేవ్ చేస్తే కత్తులతో కర్రలతో కొట్టేస్తావా? నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? ఎరా రాడు నోట్లో పెట్టుకొని మరీ కొడుతున్నావట. సారీ సార్. ఏమ్మా మీ పెద్దవాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయి, వచ్చి సంతకం పెట్టి తీసుకుని వెళ్తారు. అలా తల దించుకొని కూర్చుంటే లాభం లేదు. ఎవరికైనా ఫోన్ చేయి. ఆ అమ్మాయికి ఎవరు లేరు సార్. ఎవరు లేకపోవటం ఏంటి? లేరు సార్. అరే ఎవరో ఒకరు ఉంటారు కదా, అమ్మ నాన్న, అన్న తమ్ముడు, పెద్దనాన్న చిన్నను, ఎవరో ఒకరు ఉంటారు కదరా. వాళ్ళు ఎవరు లేరు సార్, అమ్మాయికి అన్నీ నేనే. నిజంగా ఎవరు లేరు, నమ్మండి సార్. ఇది నా ఐడి కార్డ్.
ఏ సాఫ్ట్వేర్ ఆఫీస్. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాదే రెస్పాన్సిబిలిటీ. సాఫ్ట్వేర్ రౌడీ అన్నమాట. కానిస్టేబుల్, దీన్ని జెరాక్స్ తీసి మన రికార్డులో పెట్టు. నువ్వు చూస్తే సాఫ్ట్వేర్, అమ్మాయి చూస్తే డాక్టర్. మీకెందుకయ్యా చిల్లర గొడవలు? బుద్ధిగా ఉండండి. పోండి. థ్యాంక్ యూ సార్. నన్ను క్షమించు వైషు. మీ పెద్దవాళ్ళకి ఇదంతా తెలిసి స్టేషన్కి వస్తే బాగుండదు కదా, అందుకే అలా అబద్ధం చెప్పాను. నాకైతే వెనక ముందు ఎవరు లేరు. ఏం జరిగినా పర్లేదు. నా వల్ల నీకు మాత్రం ఏ చెడు జరగకూడదు. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఇంకెప్పుడు కనిపించను. వెళ్ళండి. స్వప్న, ఆ గౌతమ్ నిజంగానే మళ్ళీ కలవడంటావా? పోతే పోని, దరిద్ర కొట్టేదోని శని వదిలిపోద్ది. చచా, మంచివాడ్లా ఉన్నాడు. ఎందుకో నేనే అవాయిడ్ చేస్తున్నాను అనిపిస్తుంది. ఎక్కువ ఆలోచించకుండా పడుకో. మీ బాబుకు తెలిస్తే మక్కలేరేస్తాడు. వైషు, నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. నాకు ఇక్కడే తెలిసింది ఓ మనిషికి ఫ్యామిలీ అనేది ఎంత అవసరం. అందుకే బాగా చదివి జాబ్ సంపాదించి నాకంటూ ఓ ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. పెళ్లి ప్రాసెస్లో నేను చేయని ప్రయత్నం అంటూ లేదు, కానీ ఏదీ సక్సెస్ అవ్వలేదు. కారణం ఏంటో నిన్ను చూసిన తర్వాతే అర్థమైంది. పెళ్ళి అనేది స్వర్గంలో దేవుడు నిర్ణయిస్తాడని. నా కోసమే నిన్ను పుట్టించాడని ఆ రోజే తెలిసింది. అదృష్టవశాత్తు మీరు నాకు కనిపించారు. నాకు కావాల్సినంత ఫ్యామిలీ కూడా మీ దగ్గర ఉంది. ఎలాగైనా నిన్ను కలవాలని, నీతో పరిచయం పెంచుకోవాలని అలా అబద్ధం చెప్తూ మీ దగ్గరికి వస్తూ ఉన్నాను. తప్పని నాకు తెలుసు, కానీ తప్పదన్నప్పుడు తప్పు చేయడం తప్పు కాదని నా ఫీలింగ్. నా జీవితంలో అద్భుతం నిన్ను చూసిన క్షణం. నా జీవితంలో నాకు ఇష్టమైనది నీ అమాయకత్వం. నా జీవితంలో నేను ఎక్కువగా భయపడింది నువ్వు నన్ను తిట్టినప్పుడు. నా జీవితంలో నా గోల్ నిన్ను పెళ్లి చేసుకోవడం, నీ ఫ్యామిలీలో ఒకటిలా కలిసిపోవడం. నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తావని కోరుకుంటూ, నువ్వు అవకాశం ఇస్తే నీకు భర్తగా జీవితాంతం అండగా ఉంటానని నీ మీద ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే నీకంటే ముఖ్యమైన వాళ్ళు ఈ భూమి మీద నాకు ఎవరూ లేరు. ప్లీజ్ వైషు. గౌతమ్. హలో. హలో, నేను వైషుని. పేరు వచ్చిందిలేండి. ఏం చేస్తున్నారు? కొత్తగా అడుగుతారేంటండి? లవ్లో ఫీల్ అయినోడు ఏం చేస్తాడు? చల్లగా బీరేద్దాం లేదా 2 పెగిలేద్దామని ఆలోచిస్తున్నాను. అయ్యో, మందు తాగితే హెల్త్ పాడైపోతుంది కదండి. మీరే లేనప్పుడు ఈ ఎదవ హెల్త్ ఉంటే అంత పోతే అంత. ఎవరిని ఉద్ధరించడానికిలేండి. గిఫ్ట్ చూశాను, బాగుంది. అమ్మాయిలకి ఏది ఎప్పుడు నచ్చుతుందో ఎవరికి తెలుసులేండి. ఎనీహౌ, ఫస్ట్ టైం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మీతో కొంచెం మాట్లాడాలి. రేపు కలుస్తారా? ఆన్ ది స్పాట్ వచ్చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? ఏమైంది? ఎందుకో పిలిచారు? సారీ ఎలా ఉంది? మామూలుగా లేదు. ఎందుకో పిలిచారు చెప్పలేదు? ఏం లేదు, రూమ్లో టార్టైజ్ అయిపోయాయి, తెచ్చి పెడతావేమోనని. ఇంకోటి వేసుకోండి వదినా. వద్దమ్మా, చెప్పు. మీరే అడగండి. నువ్వు చెప్పమ్మా. పర్వాలేదు, అడగండి. ఒరే,
నాదొక చిన్న మాటరా. ఏంటక్కా చెప్పు. మా సంతోష్కి వైశ్యునిచ్చి చేద్దాం అనుకుంటున్నాను. అదేంటక్కా, నేనెప్పుడు వైశ్యునిస్తానని చెప్పలేదే. అదేమిట్రా, అది నా మేనకోడలు. పైగా అది పుట్టిన వెంటనే నా కోడలు చేసుకోవాలనుకున్నాను. సారీ అక్క, ఇంకేదైనా అడగు. అంటే ఏంట్రా, మాకు మీ అంత ఆస్తి లేదనా? చచ్చా, అదే ప్రాబ్లం అయితే మొత్తం ఆస్తి రాసి ఇచ్చేస్తాను. వైశ్యుని మాత్రం ఇవ్వను. క్షమించరా, ఆడపడుచున్న హక్కుతో అడిగేశాను. ఇంకెప్పుడు అంత హక్కుతో ఇంటికి రాను. వదినా, ఇలా తినకుండా మధ్యలో లేవటం ఇద్దరికి మంచిది కాదు. వద్దమ్మా, ఇంతవరకు నాకేమైనా వీడు నాకున్నాడన్న నమ్మకంతో ఉన్నాను. ఇప్పుడు వీడు కూడా లేడని తెలిపోయింది. ఇక ఇంటికి ఎవరి కోసం రావాలి, ఎందుకోసం రావాలి? క్షమించగలరు. వదినా, వదినా, ఏంటండి ఇది? ఇంటికొచ్చిన ఆడపడుచుని కన్నీళ్లతో పంపించారు. తర్వాత నా కూతురు కన్నీళ్లు పెట్టకూడదని. అక్కంటే నాకు ప్రాణం గాయత్రి. అందుకే 25 సంవత్సరాల క్రితం తనెవరినో ప్రేమించిందంటే మా నాన్నతో గొడవ పడి వెనక ముందు ఎవరు లేని ఓ ఇంటికి పంపించాను. తప్పు చేశాను. చూసాక ఇప్పటికే పుట్టింటి నుంచి ఎవరైనా వస్తారు, తన బాధలు ఎవరితో చెప్పుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత అదే తప్పు నేను మళ్ళీ చేస్తే జీవితం నాకేం నేర్పినట్టు? పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య ఉండేది ఒక ప్రేమే. ఆ తర్వాత బాధ్యతలు ఆ ప్లేస్లో వస్తాయి. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అలాంటి టైంలో ఏ ఆడదానికైనా అన్ని పంచుకునేందుకు అత్తారింట్లో ఒక పెద్ద కుటుంబం ఉండాలి. చూడు గాయత్రి, నా కూతుర్ని పంపించే ఇంట్లో ఆస్తి అంతస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కానీ నా ప్లేస్లో మావగారు ఉండాలి, నీ ప్లేస్లో అత్తగారు ఉండాలి. ఈ ఇంట్లో ఉన్న అన్ని రిలేషన్స్, ఎఫెక్షన్స్ అక్కడ ఉండాలి. అవి లేని ఇంటికి నా ప్రాణాలుండగా నా కూతుర్ని పంపించను. చివరికి నా అక్కిలైనా సరే. త్వరగా తినరా, కోర్టు కేసు ఉంది. ఆర్గ్యుమెంట్ ఫైనల్ స్టేజ్లో ఉంది సార్. మనకే ఫేవర్గా ఉంది. మ్యాక్సిమం మా వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టాం సార్. ఎవిడెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. అగో ఈరోజు కలెక్టర్ గారిని కలుస్తున్నాం కదా. ఆపండి. టీ-షర్ట్ చూసేస్తా. చూడు. చూసుకోలేదా? సారీ. బండి ఎవరిది? నీదేనా? వైష్ణవ్ అంటే నీ భార్య? నా కూతురు. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా బల్లు మీద బీడీ కట్టల మీద రాసి తిరగకూడదు. ఏంటి? ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి, ఓకే? కలెక్టర్ ఆఫీస్కైనా వెళ్ళేది? వైశ్యు చదివే కాలేజ్కి వెళ్ళు. సరే అన్నయ్య. సార్ కలెక్టర్ గారు అపాయింట్మెంట్. లాయర్ గారు మీరు దిగండి. సార్ విల్ యూ ప్లీజ్ గెట్ డౌన్? Osteoporosis is a chronic disease which is an abnormal condition of bones and joints of human body. ఎవరు కావాలమ్మా? వైష్ణవితో మాట్లాడాలండి. వైష్ణవి ఈరోజు క్లాస్కి రాలేదమ్మా. అన్నయ్య, వైష్ణవి ఈరోజు కాలేజీకి రాలేదంట. హలో. అమ్మా. హాయ్ డాడీ. ఎక్కడున్నావమ్మా? కాలేజీలో. ఏం డాడీ?
ఏనేదమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే డాడీ బాయ్. ఏంటింత లేట్? నీకోసం 10 minutes నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా. పద పద. 10 నిమిషాలకి వెళ్ళి అయిపోతే ఎలా? నీకోసం 25 ఏళ్ళుగా వెయిటింగ్ ఇక్కడ. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి కానీ ఇలా పళ్ళు మీద బీడి కట్ల మీద రాస్తారు కూడా. ఏంటి ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి, ఓకే? అన్నయ్య, వాడి పేరు గౌతమ్. ఇక్కడ ఎయిర్సెల్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? లేరన్నయ్య, అంటే ఊళ్ళో లేరా? వాడు అనాథ. వెనక ముందు వాడికి ఎవరు లేరు. నేను అన్ని రకాలుగా ట్రై చేశాను గౌతమ్. వైషుతో మాట్లాడడం కుదరలేదు. ఒరే గౌతమ్, వీళ్ళు అతను కన్విన్స్ చేయడానికి ట్రై చేయరా. ఇష్యూ పెద్ద అవ్వకుండా చూడు. రే దిగు దిగు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? మీరిద్దరు ప్రేమించుకుని నన్ను కన్విన్స్ చేసేస్తే పెళ్లి చేసేస్తాననుకున్నావా? అసలు ఎలా ఇస్తాను రా? నీకేమైనా అమ్మ, నాన్న, అక్క, బాబా, అన్న, వదిన, చిన్ననాన్న, పెదనాన్న ఫ్యామిలీ ఉందా? నాకెవరు లేరు సార్. 25 ఏళ్ళ నుంచి ఒక్కడనే బతుకుతున్నాను. వైశ్యుని పెళ్లి చేసుకుంటే తన వాళ్ళందరూ నా వాళ్ళు అవుతారని ఆశపడ్డాను. మీ అందరిలో నేను ఒక్కడిగా బతకచ్చు అనుకున్నాను. నీ గురించి నువ్వు బాగానే ఆలోచించుకున్నావు, కానీ నా కూతురు గురించి కూడా నేను ఆలోచించాలిగా. ఒకవేళ మీ ఇద్దరికి నేను పెళ్లి చేశాను అనుకో, రేపు నా కూతురు వల్ల నీకేదైనా జరిగితే, హర్ట్ అయితే తన వైపు నుంచి అడగడానికి నేనున్నాను. కానీ నువ్వు తనని హర్ట్ చేస్తే నీ వైపు నుంచి అడగడానికి ఎవరున్నారు చెప్పు. నాతో ఉంటే వైశ్యుక పరిస్థితి రాదు సార్. ఒకవేళ వస్తే రాదు సార్. జరుగుతుంటే అలాంటి జరుగుతాయి. మా అక్క జీవితంలో జరిగిందిలా. అదేంటి సార్, ఎప్పుడో ఒకసారి జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎలా అనుకుంటారు? ఒకసారి ట్రై చేయండి సార్. ట్రై చేయడానికి ఇదో కారో బిజినెస్ కాదు, జీవితం. నా కూతురు జీవితం, వైష్ణవి జీవితం. రిస్క్ తీసుకోలేదు. అయితే నేను రిస్క్ తీసుకోలేను సార్. వైశ్యు లేకుండా నేను బతకలేను. నాకు తెలుసురా నువ్వు మాట వినవని. తను కూడా అంతే, నువ్వంటే పడిసొస్తుంది. ఒకటి క్లియర్, నేను ఈ పెళ్లి ఆపలేను. మీరిద్దరూ మేజర్స్, లీగల్గా ఎమోషనల్గా మీరే కరెక్ట్. కానీ ఒక్క విషయం, నన్ను కాదు నువ్వు వైశ్యుని పెళ్లి చేసుకుంటే వైశ్యు వస్తుంది. కానీ దేనికోసం నువ్వు వైశ్యుని ప్రేమించావు ఆ ఫ్యామిలీ రాదు. నువ్వు వైశ్యుని పెళ్లి చేసుకున్న మరుక్షణం వైశ్యు నా జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఇది నిన్ను బెదిరించడానికో, భయపెట్టడానికో, మిమ్మల్ని ఇద్దరిని ఎలాగైనా విడదీయడానికో చెప్పట్లేదు. నేను ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్న నా కూతురిపై ఒట్టేసి చెప్తున్నాను. నేను ప్రేమించడంలో ఎంత సిన్సియర్ అనుకుంటే ద్వేషించడంలో కూడా అంతే సిన్సియర్. 2 నిమిషాలు నా ప్లేస్లో నువ్వు వచ్చి ఆలోచించి నిర్ణయం తీసుకో. లేదు ఇవన్నీ నాకు అనవసరం, ఎవడు ఎలా పోతే నాకేంటి అనుకున్నావనుకో, పద డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం. దర్జాగా వైశ్యం తీసుకెళ్ళు, నిన్నెవ్వరూ ఆపడు. నిర్ణయం నీది. వైశ్యుని పెళ్లి చేసుకుని దాన్ని నీలాని అనాథన చేస్తావా, లేదా నీ దారి నువ్వు వెళ్తావా? అట
ఇటా. సార్ ప్లీజ్ సార్. నో, అటా ఇటా. నీకేం తెలుసు మా నాన్నగారికి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి? నాకు అన్ని తనే. హీస్ గాట్ టు మీ. ఆయన లేకుండా నాకు జీవితమే ఉండదు. హలో, నిన్నెంతవరకు నమ్మొచ్చు? నన్ను నమ్మే పొజిషన్లో మీరు లేరు సార్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి.